హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు కర్ణాటక స్టైల్లో వంకాయ పులుసు చేసి చూపిస్తున్నానండి. ఇందులో వాళ్ళు ఒక ఇంగ్రీడియంట్స్ వేస్తారు, దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా వంకాయల్ని గుత్తి వంకాయలాగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకుని ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత పసుపు, కారం వేసి వంకాయ ముక్కలు మనం గుత్తి వంకాయలా కట్ చేస్తాం కదా, అవి కూడా వేసేసుకుని కొద్దిగా వాటర్ చిలకరించి మూత పెట్టి వంకాయ బాగా మగ్గనివ్వాలండి. వంకాయ మగ్గిన తర్వాత చింతపండు పులుసులో సాంబార్ పౌడర్ వేస్తారండి వాళ్ళు. దానివల్లే ఈ కూరకి చాలా టేస్ట్ వస్తుంది. ఇలాగా చింతపండు సాంబార్ కలిపిన మిశ్రమం వేసేసి వంకాయల్లో ఒకసారి బాగా కలిపి తగినంతగా సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే రెడీ అయిపోయిందండి వంకాయ పులుసు కర్ణాటక స్టైల్.